So yes, hello everyone, welcome to my channel. So ఎయిమ్స్ సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నుంచి మనకి నిన్న నైట్ ఒక మెయిల్ రావడం అనేది జరిగింది. అలాగే ఇదివరకు కూడా చాలామంది క్యాండిడేట్కి ఒక డౌట్ అనేది ఉంది, అడ్మిట్ కార్డుతో పాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలా అని. సో ఇక్కడ మనకి నోటీస్ నెంబర్ 225లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, డిక్లరేషన్, ఎస్, ఓకే, సిగ్నేచర్ ఆన్ ద డిక్లరేషన్, అడ్మిట్ కార్డ్తో పాటు మన డిక్లరేషన్ పైన సంతకం చేసి తీసుకెళ్లాలని వీళ్ళు చెప్పడం జరిగింది. బట్ మనం ఎక్కడా కూడా అడ్మిట్ కార్డుతో పాటు కింద డిక్లరేషన్ ఫామ్ అనేది రాలేదు. సో ప్రింట్ ఇచ్చి చూస్తున్నా కూడా మనకి ఇక్కడ చూసారా, మనకి సెకండ్ పేజ్ అనేది బ్లాంక్గా రావడం జరిగింది. సో ఇక్కడే మనకి డిక్లరేషన్ ఫామ్ అనేది రావాలి. సో ఇదే విషయమై కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని, అది కూడా కలర్లో డౌన్లోడ్ చేసుకుని ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైతే మనం ఇచ్చామో అది తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళు డిక్లరేషన్ ప్రాసెస్ చేస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న నైట్ మనకు ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఎయిమ్స్ నుంచి, అడ్మిట్ కార్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ చూస్ ఆఫ్ ఎయిమ్స్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సిఆర్ఈ ఎయిమ్స్ 2023. సో ఇది వచ్చేసి మనకి ఎయిమ్స్ నుంచి రావడం జరిగింది. ఏమంటే, డియర్ క్యాండిడేట్ గ్రీటింగ్స్, hope you have downloaded your admit card after exercising choosing of aims for common recruitment examination 2023. సో మీరు అడ్మిట్ కార్డు కామన్ ఎక్సర్సైజ్ చూసింగ్ ఏదైతే ఉందో దాన్ని చేసిన తర్వాతనే మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేశారని అనుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు. అలాగే బేస్డ్ ఆన్ క్వైరీస్ రివైవ్డ్ పోర్టల్ ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ద ఫాలోయింగ్ వేర్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్. ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేయారో వాళ్ళు చాలామంది క్వైరీస్ అనేది రేస్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆన్సర్ చేస్తే వీళ్ళు మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి రీడ్ ద నోటీస్ నెంబర్ 225. సో ఇదైతే నోటీస్ నెంబర్ 225 ఉందో ఇది క్లియర్గా వాళ్ళు చదవమంటున్నారు. అలాగే యూ కెన్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ మై పేజ్. సో ఇక్కడ ఉంది కదా, ఇది మన వెబ్సైట్, ఇక్కడ మై పేజ్ అనేది ఉంటుంది. సో దీనికి వెళ్ళి ఇక్కడ చూసారా అడ్మిట్ కార్డ్ అని ఉంది. సో ఇది విధంగా డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎక్సర్సైజ్ చూస్ ఫర్ ఆల్ అప్లైడ్ పోస్ట్. ఎక్సర్సైజ్ చూసింగ్ ఎవరైతే చేస్తారో ప్రిఫరెన్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ హాస్పిటల్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ ప్రాసెస్ తర్వాతనే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ విల్ బి కంటైన్ ఆల్ డీటెయిల్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్ ఫర్ ఆల్ అప్లైడ్ పోస్ట్. Check post code as mentioned in admit card and your registration number, slip and advertisement number. మీరు ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నో దాని మీద మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోమని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఐడి నెంబరు, నేము, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ ఇచ్చారు దాని మీద. సో ఆ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే కదా ఫోర్త్ పాయింట్, యాజ్ అడ్మిట్ కార్డ్ యూ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎనీ క్యాండిడేట్ ఐడి. ద అడ్మిట్ కార్డ్ విల్ బి reflect details as will the respective application, but schedule of examination will be the same. Next, the examinations will consist of 2 post general and domain specific, each lasting 45 minutes and will be conducted consistently as per the grouping published in important information number 225. So మనకి ఎగ్జామినేషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఫస్ట్ జనరల్ పేపర్ ఉంటుంది, తర్వాత డొమైన్ పేపర్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ జనరల్కి 45 మినిట్స్, అలాగే డొమైన్ కూడా 45 మినిట్స్. సో ఇది ఎయిమ్స్ నుంచి వచ్చినటువంటి ఐడి కార్డ్. సో క్యాండిడేట్ ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకి క్యాండిడేట్ ఐడి వేరు ఉంటుంది, బట్ రూల్ నెంబర్ మాత్రం సేమ్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది బెటర్ మీరు అడ్మిట్ కార్డ్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళ డిక్లరేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, డిక్లరేషన్ తీసుకెళ్ళండి మ్యాండేటరీ అని నిన్న వచ్చినటువంటి ఈమెయిల్. సో ఇది ఎయిమ్స్ సిఆర్ఈకి సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.